నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ధాన్యం రైతుల పరిస్థితి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. పంట డబ్బులు రావడంలో అంటే చాలా ఆలస్యమవుతోందని, దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్న టైంకి డబ్బులు రాకపోవడం ఒకటి, మద్దతు ధర సరిగా లేకపోవడం, ఇంకా ఈ మధ్యవర్తుల సమస్యలు ఇలా చాలా ఉన్నాయి. వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. ప్రభుత్వమైతే ధాన్యం కొన్న 24 గంటల్లోనే డబ్బులిచ్చేస్తామని 2 నెలలైనా ఇంకా డబ్బులు పడలేదనే రైతులు బాగా ఆవేదన చెందుతున్నారట. 2 నెలలా? అంటే అక్కడే అసలు సమస్య తీవ్రత తెలుస్తోంది. ఇప్పుడు చూడండి, కొన్ని జిల్లాల లెక్కలున్నాయి మన దగ్గర. పశ్చిమ గోదావరిలో దాదాపు 300 కోట్లు బకాయిలున్నాయట. కోనసీమలో మరో 260 కోట్లు, తూర్పు గోదావరిలో 150, కాకినాడలో 130, ఇలా మొత్తం చిరుధాన్యాలవి కూడా కలిపితే సుమారుగా 1250 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్టుంది. 1250 కోట్లంటే మాటలు కాదు కదా! దాదాపు 2 లక్షల మంది రైతుల దగ్గర్నుంచి దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యం కొన్న తర్వాత ఈ పరిస్థితా? సరిగ్గా ఖరీఫ్ పనులు మొదలు పెట్టాల్సిన టైంలో ఇలా డబ్బులు ఆగిపోతే రైతులకు చాలా పెద్ద దెబ్బ. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందప్పుడు? పెట్టుబడులు, అప్పులు. అదే, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయి. కొత్త పంటకు మళ్లీ డబ్బులు కావాలి. ఆ డబ్బులు చేతిలో లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ ఆర్థిక ప్రణాళికలన్నీ దెబ్బతింటాయి. ఈ చెల్లింపుల ఆలస్యం ఒక సమస్య అయితే, మద్దతు ధర కూడా సరిగా రావట్లేదంటున్నారు. కేంద్రం నిర్ణయించిన ధర అంటే బస్తాకు 1725, గ్రేడ్ ఏ అయితే 1740. ఇది కూడా పూర్తిగా చేతికందడం లేదు. తేమ శాతమని, నాణ్యత బాలేదని ఏదో ఒక సాకు చెప్పి బస్తాకు 300 నుంచి 450 రూపాయల వరకు కోత పెడుతున్నారట. క్వింటాల్కు దాదాపు 600 రూపాయలు నష్టపోతున్నారన్నమాట. ఇలా చూస్తే ఈ కోతల ద్వారానే దాదాపు 1200 కోట్ల రూపాయలు దళారులు వేరే వాళ్ల జేబుల్లోకి వెళ్లాయని కూడా. 200 కోట్లు అంటే ఇది వ్యవస్థీకృతమైన సమస్యలాగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలంటోంది కదా, అక్కడ నేరుగా అమలేకపోతున్నారా? ఆ ప్రక్రియ సరిగా జరగడం లేదని, అవిగోళ్ల వ్యవహారం ఎక్కువగా దళారులు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకే వెళ్లిపోయిందని, వాళ్లే అంతా కంట్రోల్ చేస్తున్నారని వీళ్లు సిండికేట్గా మారిపోయి లోకల్ రైతుల దగ్గర తక్కువకు కొంటున్నారని, వేరే ప్రాంతాల వ్యాపారులను రానివ్వకుండా కూడా చేస్తున్నారని ఇందులో. సన్న రకాల విషయంలో ఇది ఎక్కువ. సన్ను రకాలకు మరీ దారుణం. గతంలో బస్తా 2000 పల్కిన చోట ఇప్పుడు 1400కి అడుగుతున్నారట. అంటే దాదాపు 600 తేడా. దీని కారణాలేమైనా చెప్పారా? తెలంగాణలో బోనస్ ఇవ్వడం లాంటివి. తెలంగాణలో బోనసస్తున్నారు కాబట్టి ఇక్కడ ధర తగ్గిందని కొందరు. అలాగే కాకినాడలో సీజ్ ద షిప్ ఎపిసోడ్ వల్ల కూడా కొంత ప్రభావం పడిందని. కౌలు రైతుల సంగతేంటి? వాళ్లక్కూడా ఈ సమస్యలున్నాయా? వాళ్ల పరిస్థితి ఇంకా కొంచెం క్లిష్టంగా ఉంది. చాలా మందికి కౌలు కార్డులు లేకపోవడం వల్ల వాళ్లు ప్రభుత్వానికి నేరుగా అమ్మలేరు. దాంతో వాళ్లు దళారుల్ని ఆశ్రయించాల్సొస్తోంది. వాళ్లు చెప్పిన రేటుకే, అంటే ఇంకా తక్కువ ధరకే అమ్ముకోవాల్సొస్తుందని. ఇది వాళ్లను మరింత నష్టాల్లోకి నెడుతుంది కదా? ఖచ్చితంగా. ఇకపోతే ఈ రవాణా, హమాలీ, గోనె సంచులు, జీఎల్టీ ఛార్జీలంటారు గదా, ఆ విషయంలో కూడా కొన్ని తేడాలు కనిపిస్తున్నాయంటున్నారు. గతంలో అయితే ఆ డబ్బులు ప్రభుత్వమిచ్చేది, లేదా రైతు పెడితే వెనక్కి వచ్చేవి. కాని ఇప్పుడు ఆ డబ్బులు కూడా సరిగ్గా రైతులకు చేరకుండా దళారులకే వెళ్తున్నాయని, కొన్నిసార్లు రైతులే భరించాల్సొస్తున్నా ఆ డబ్బులు జమ కావడం లేదని, రవాణాకు అసలు టెండర్లే పిలవలేదని కూడా. ఇన్ని సమస్యలు ఒకవైపు కనిపిస్తుంటే, ప్రభుత్వం మాత్రం 24 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామని చెప్తోంది. ఈ రెండిటి మధ్య చాలా గ్యాప్ ఉన్నట్టుంది. నిజమే, ఆ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో రైతులెదుర్కొంటున్న వాస్తవాలకు పొంతన లేదనిపిస్తోంది. అందుకే రైతులు కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ఈ కథ. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం రైతులు నిజంగా చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారని. చెల్లింపులు ఆలస్యం కావడం, మద్దతు ధర సరిగా రాకపోవడం, దళారుల బెడద, కౌలు రైతుల కష్టాలు, ఈ జీఎల్టీ ఛార్జీల గందరగోళం అన్నీ కలిసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. జ్ఞానపరమైన వాగ్దానాలు ఒకలా ఉంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఈ అంతరం చాలా ఆందోళన కలిగించే విషయమే. ఇది ఇలాగే కొనసాగితే వ్యవసాయ రంగం స్థిరత్వం మీద, రైతుల భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.